పెట్రోల్ లభించే ప్రాంతాలు ఏంటి సార్ అంటే మనకి దిగ్బాయ్, నూన్మతి, రుద్రసాగర్, సింగ్ సాగర్, నాహర్కటియా ఈ ప్రాంతాలు మనకి పెట్రోల్ అధికంగా లభిస్తుంది. సో భారత్లో మొట్టమొదటి పెట్రోల్ క్షేత్రాన్ని మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఎక్కడ గుర్తించేస్తారంటే అస్సాంలోనే దిగ్బాయ్ ప్రాంతాలు గుర్తించారు. సో పెట్రోలియం అనే పదాన్ని మనం పెట్రో ప్లస్ ఓలియం అనే రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది. పెట్రో అంటే రాయి, ఓలియం అంటే నూనె, అంటే రాతి నూనె. ఇక ప్రపంచ దేశాల్లో పెట్రోలియం అధికంగా ఉత్పత్తి చేసే దేశాలను ఒపెక్ దేశాలను పిలుస్తారు. ఒపెక్ అంటే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అని. ఈ ఒపెక్ దేశాలు ఏంటి సార్ అంటే మన కాడ గమనిస్తే ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్, ఖతార్, అల్జీరియా, రష్యా, వెనుజులా ఇవన్నీ కూడా ఒపెక్ దేశాల కిందకు వచ్చింది. ఈ దేశాల్లో ప్రధానంగా మనం పెట్రోల్ అధికంగా ఉత్పత్తి చేస్తాం. మరి భారతదేశంలో పెట్రోల్ ఉత్పత్తి నిక్షేపాల గురించి మనం కానీ విశ్లేషణ చేస్తే భారతదేశం యొక్క పరిస్థితి అంటే భారతదేశంలో మొట్టమొదటి పెట్రోల్ క్షేత్రాన్ని అస్సాంలో గుర్తించారు. అస్సాంలో ఎక్కడ సార్ అంటే దిగ్బాయ్, ఆ తర్వాత నూన్మతి, రుద్రసాగర్, సింగ్ సాగర్, నాహర్కటియా ఈ ప్రాంతాలను గుర్తించారు. ఇంకా భారతదేశంలో మరొక ప్రాంతాన్ని ఎక్కడ సార్ అంటే గుజరాత్ రాష్ట్రాన్ని గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలో పెట్రోల్ లభించిన ప్రాంతం పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అంకలేశ్వర్. అందరూ సార్ అంకలేశ్వర్ గుజరాత్ లో అంకలేశ్వర్. అలాగే మహారాష్ట్రలో పెట్రోల్ లభించే ప్రాంతాలు మనం గమనిస్తే బాంబే హై. అందరూ పెద్ద చెప్పండి బాంబే హై. సో బాంబే హై క్షేత్రాన్ని మనం మహారాష్ట్రలో అది పెద్ద పెట్రోల్ క్షేత్రంగా గుర్తించారు. బాంబే హై అంటారు. ఈ బాంబే హై క్షేత్రాన్ని అరేబియా సముద్ర ఉపరితలంపై ఏర్పాటు చేసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మనకి ఆ లోతైన సొరంగ మార్గం, లోతైన ఒక షాప్ పడేటువంటి సొరంగ మార్గాలను బోర్ బావులు వేసి ఆ నుంచి పెట్రోల్ వెక్కిస్తారు. సో ఈ బాంబే హై యొక్క ఆ ప్లాట్ఫామ్ ని, ఆ అరేబియా ఉపరితలం మీద ఉన్నటువంటి బాంబే యొక్క ప్లాట్ఫామ్ ని సాగర్ సామ్రాట్ అంటారు. ఎవరి ఉత్పత్తి అవసరాలను తీరుస్తున్నటువంటి క్షేత్రం ఏంటంటే బాంబే హై క్షేత్రం. మహారాష్ట్ర